గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంటే 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుతం అమలవుతున్నటువంటి సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకువస్తామని చెప్పి పదే పదే వాళ్ళు మాట ఇవ్వటం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల కొరతని మరొక రీజన్స్ చెప్పి దీన్ని పక్కన పెట్టేసి సిపిఎస్ని మేము మాట ఇచ్చినట్లు రద్దు చేస్తున్నాం, దీని స్థానంలో జీపీఎస్ తీసుకువస్తున్నాము, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి చెప్తూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి గత ఏడాది అక్టోబర్లోనే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసినప్పటికీ కూడా దీన్ని గెజిట్ విడుదల చేసి అమలు చేయలేదు. ఎందుకంటే అప్పట్లోనే ఉద్యోగ సంఘాల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే దీన్ని అమలు చేస్తే ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని భావించినటువంటి గత ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే 12వ తేదీన అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రోజునే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీపీఎస్కి సంబంధించి జీవో నెంబర్ 54కి గెజిట్ విడుదలయ్యి గత ఏడాది అక్టోబర్ నుంచే జీపీఎస్ అమల్లో ఉన్నట్టుగా రావటం. సో దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు స్పందించడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఆర్థిక శాఖ సమీక్షలో భాగంగా అసలు జీపీఎస్ మీద గెజిట్ ఎవరు విడుదల చేయమన్నారు అని చెప్పి చంద్రబాబు సీరియస్ అవ్వటం జరిగింది. అసలు విషయం ఏంటి అంటే అప్పటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎస్ఎస్ రావత్ సెలవుల మీద వెళ్తూ ఆయన వెళ్ళేటువంటి సమయంలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఫైల్ మీద సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు. దాంట్లో ఈ జీపీఎస్ గెజిట్కి సంబంధించినటువంటి ఫైల్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన సంతకం పెట్టడంతో అది ఆర్థిక శాఖ నుంచి నేరుగా గెజిట్ విడుదలయ్యి అమల్లోకి వచ్చింది. సో మాకు చెప్పకుండా మీరు ఎలా అమలు చేస్తారని చెప్పి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి అని చెప్పి ఆర్థిక శాఖకు చంద్రబాబు ఆదేశాలు ఇవ్వటం, జీపీఎస్ని వెంటనే నిలుపుదల చేయండి, దీన్ని అమలు చేయొద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కాకపోతే ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఎందుకంటే గత నెల 12వ తేదీన జరిగినటువంటి దాన్ని ఈ నెల 12 దాటిపోయింది. అంటే నెల రోజుల వరకు ప్రభుత్వం దాన్ని గుర్తించలేదు అంటే ఎంత హాస్యాస్పదం అనేది ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇప్పటికే అటు ప్రతిపక్షాలు అటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు కూడా మేము జీపీఎస్ని రద్దు చేస్తాము, సిపిఎస్ని రద్దు చేస్తాము, మీకు అనుకూలమైనటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ కూడా మాటిచ్చారు, చంద్రబాబు కూడా మాటిచ్చారు. చంద్రబాబు సమక్షంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది స్టేజ్ మీద. మరి అలాంటిది పాత గవర్నమెంట్ చేసినటువంటి జీవోని వీళ్ళు ఎలా బయటకు చెప్పకుండా సైలెంట్గా అమలు చేస్తారు, చంద్రబాబు దీని గురించి ఎందుకు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి రచ్చ ఇది. సో ఇప్పటికీ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇదేదో ముందే తెరిచుంటే ఇంకొంచెం బాగుండేది, జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది.